ప్రైజ్ ది లార్డ్ అండి. నా ఛానల్లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను చేయకూడదా అని నేను పెట్టిన వీడియోస్ కి ఒక సహోదరుడు కామెంట్ చేశారు. ఏమని అంటే, ఐగుప్తు సామ్రాజ్యానికి రాజుగా ఉన్న ఫరో, రోమా సామ్రాజ్యానికి రాజుగా ఉన్న హెరోదు, వీళ్ళిద్దరూ ఈ ప్రపంచాన్నే శాసించిన గొప్ప రాజులు. కానీ నా యేసయ్య రాజులకే రాజు, ప్రభులకే ప్రభువు. ఆఫ్టర్ ఆల్ ఈ లోకానికి రాజులైన హెరోదు, ఫరో అనబడుతున్న వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు నా యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు చేయకూడదా? యేసుక్రీస్తు వారికి భక్తులు చేస్తున్నారు అని ఇలాంటి దుర్బోధలు చేయకండి అని కామెంట్ లో తెలిపారు. నేనంటాను, క్రీస్తును అనుసరించే వారికి ముఖ్యమైన ప్రామాణికం బైబిల్. అసలు బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. ప్రకటన 22:18-19 ఈ గ్రంథంలో దేనిని కలపవద్దు, ఉన్నదానిని తీసివేయవద్దు అని ఉంటుంది. ఎవరో తొడగోసుకున్నారని మనం మెడగోసుకుంటామా? ఇలా చేయడాన్ని మన పూర్వీకులు పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటిది అన్నారు. యూదులు కూడా యేసుప్రభుల వారిని ఈలోక సంబంధంగా రాజుగా చేసుకోవాలనుకున్నారు. ఆయన ఈలోక సంబంధి అనుకున్నారు. రాజుగా ఉంటే మాకే ఇబ్బంది ఉండదు, ఏ కష్టాలు ఉండవు అని యూదులు అనుకున్నారు. ప్రభువుని పిలాతు వద్దకు తీసుకుపోయినప్పుడు నీవు రాజువా అని అడిగాడు. అప్పుడు యేసు అవును నేను రాజునే అన్నాడు. వాస్తవానికి ఆయన ఎప్పుడు రాజు అయ్యాడు? ఆయన మొదటి నుంచి రాజే. ఆయన ఈలోక సంబంధమైన రాజు కాదు, ఆయన పరలోకపు సంబంధమైన రాజు. బైబిల్లోని అక్షరాలను అక్షరార్థంగా తీసుకోకూడదు. మార్కు 7:7 మానవులు కల్పించు పద్ధతులను దేవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మార్కు 7:13 మీరు నియమించిన మీ పితృపారంపరాచారములను దేవుని వాక్యము నిరార్థకము చేయుచున్నారు. సాక్షాత్తు యేసుప్రభుల వారే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారే దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్పాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడమే నిజమైన ఆరాధన. యథార్థమైన భక్తికి, యథార్థమైన ఆరాధనకి స్టార్లతోనూ క్రిస్మస్ ట్రీలతోనూ డిసెంబర్ 25తోనూ సంబంధం లేదు. యథార్థంగా ఆరాధించేవాడు ప్రతిదినం ప్రతి క్షణం యేసు ప్రభుల వారిని ఆరాధిస్తూనే ఉంటాడు. మిగిలింది నెక్స్ట్ వీడియోలో చెప్తా.